మనం అందరం చాలామంది నాకు ఇక్కడ కనిపించిన వాళ్ళందరూ ఎంప్లాయీసే ఎక్కువ తీసుకున్నట్టుగా అనిపిస్తున్నారు. నేను నా అజంప్షన్ కరెక్టో కాదో నాకు తెలియదు కానీ ఎక్కువ ఎంప్లాయీస్ వరకు ఉన్నారు. అందరం ఎంతో కష్టపడి డబ్బులు పోగు చేసుకొని తీసుకున్న వాళ్ళమే. ప్రతి పైసా మహా ఉంటే గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి ఒక 2,00,000 జీతం, ఎంతో హై పోస్ట్‌లో ఉంటేనే 2,00,000 జీతం వస్తది. మనము ఎంత ఇది చేసినా నెలకి ఒక రూ. 1,00,000 దాయగలం. ఇక్కడ ఒక ప్లాట్ కొనుక్కోవాలి అనంటే మినిమము ఒక 30-40 లక్షల మధ్య ఉంటది. అనంటే మనము ఎన్ని నెలలు పోగు చేస్తేనో కనీసం మినిమమ్ ఒక 4, 5 ఇయర్స్ పోగు చేస్తేనే వచ్చిన మనీని మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసాం. అంటే మన జీవితానికి ఒక ఇల్లు ఏర్పాటు చేసుకోవాలి అని అంటే మనం ఈ ప్లేస్ బాగుంటుందని మనం ఎన్నో సెర్చ్‌లు చేసి, ఎంతో ఇదిగా చేసి మనము ఇక్కడ వరకు తెచ్చుకొని ఈ ప్లాట్లు కొనుక్కున్నాం. ఈ ప్లాట్లు కొనుక్కున్నప్పుడు మనమందరం ఇప్పుడు మల్లేష్ గారు హ్యాండ్ అయిపోయింది నాకు తెలిసి. ఎందుకంటే ఆయన డెవలప్ చేసేసారు, అన్నీ చేసేసారని. ఇంకా ఫర్దర్ డెవలప్‌మెంటు అనంటే మనమందరం కలిసికట్టుగా కూర్చొని ఒకళ్ళం అమ్మో! ఆళ్ళు కడితే ఈళ్ళు కట్టుకోవాలి, ఈళ్ళు కడితే ఆళ్ళు కట్టుకోవాలి అని అనుకోకుండా అందరం ఒకసారి అనుకోని ఒక ప్లాన్‌గా మనం డెవలప్ చేసుకుంటే ఇంకా ఫర్దర్‌గా ఎక్కువ డెవలప్ అవుద్దని నా ఉద్దేశం.